సో, ఇక్కడ క్వెషన్ ఏంటంటే, "ఈ కాంట్రాక్టర్ హాస్ టు ఫినిష్ ఫ్లైఓవర్ ఇన్ 200 డేస్" అన్నారు. 200 డేస్ అంటే మనకు టోటల్ టైమ్ పీరియడ్ టీ ఎంత అనుకోవచ్చు? 200 డేస్ అనుకోవచ్చు. హి ఎంప్లాయిడ్ 120 వర్కర్స్ ఫర్ 80 డేస్ అండ్ గెట్స్ 1/4 ఆఫ్ ద వర్క్ డన్. ఫైండ్ ద అడిషనల్ నంబర్ ఆఫ్ వర్కర్స్ టు బి ఎంప్లాయిడ్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ గివెన్ టైమ్. ఇలా ఇచ్చినప్పుడు మనం ఒక ఫార్ములా వాడొచ్చు. ఏంటంటే, మెన్ ఇంటూ డేస్ into hours divided by work done will be equal to men into days into hours divided by work do. ఇక్కడ మనకు అవర్స్ ఇవ్వలేదు కాబట్టి మనం ఇప్పుడు మెన్ అండ్ డే ఆ ఫార్ములా ఇక్కడికి వాడేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం వాడేదేంటి M1 D1 బై W1 ఈక్వల్ టు M2 D2 బై W2. ఇక్కడ మెన్ ఎంతమంది ఇచ్చారు ఫస్ట్ డేకి? 120 మెంబర్స్. అంటే ఫస్ట్ టైం చేసినప్పటిది అని. 80 డేస్‌కి. టోటల్ వర్క్ ఎంత అయిందంట? 1/4. ఇక్కడ సెకండ్ టైమ్ ఎంత? అడిషనల్‌గా హైర్ చేసుకోవాలి. సో, 120 ప్లస్ X. ఎన్ని డేస్? టోటల్ 200 డేస్. అందులో మనకు ఆల్రెడీ 80 డేస్ అయిపోయాయి. అంటే ఇంకా ఎన్ని డేస్ మిగిలినట్టు? 120 డేస్. సో, ఇంటూ 120 డివైడెడ్ బై వర్క్ డన్ ఎంత అయిపోవాలి? కంప్లీట్‌గా వర్క్ అయిపోవాలి. సో, 3/4. ఇది ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. 120, 120 క్యాన్సిల్స్. సో, అప్పుడేమవుతుంది? 80 ఇంటూ 3 విల్ బీ ఈక్వల్ టు 120 ప్లస్ X. 80 ఇంటూ 3 ఎంత? 240 అనేది 120 ప్లస్ X. సో, X ఏమవుతుంది? 240 మైనస్ 120 అంటే 120. He needs to hire additionally 120 members in order to complete the task in time.